ఓం అందరికీ నమస్తే. ఈరోజు ఒక మహర్షి దయానంద సరస్వతి జీవిత చరిత్ర గురించి ఈ శివరాత్రి సందర్భంగా మన మహర్షి దయానంద సరస్వతికి జ్ఞానోదయం కలిగినటువంటి రోజు. మరి శివరాత్రి రోజు ఎలా జ్ఞానోదయం జరిగింది అనే విషయాలను తెలుసుకుందాం. మన జీవితంలో కూడా ఎన్నో శివరాత్రులు వస్తున్నాయి, పోతున్నాయి. మరి ఎవరికి జ్ఞానోదయం అవుతుందో లేదో వాళ్ళే చూసుకోవాలి. ఈ జ్ఞానోదయం అనేది చాలా అవసరము మనిషి జీవితంలో. జ్ఞానోదయం అంటే సత్యము తెలుసుకోవాలనేటటువంటి ఆకాంక్ష కలగడమే జ్ఞానోదయం. అది ఎప్పుడు కలుగుతుందో అప్పుడు ఈ భౌతికమైన సంపదల పట్ల, విషయ ఆసక్తి పట్ల నీకు విరాగం కలుగుతుంది. సత్యమైన తత్వాన్ని తెలుసుకోవాలని నిరంతరము నిద్రాహారాలు లేకుండా నువ్వు తపిస్తావు. ఆ తత్వం కలిగినప్పుడే, అటువంటి పిపాస కలిగినప్పుడే నీకు జ్ఞానోదయం కలిగినట్లుగా నువ్వు పరిగణించాలి. ఇక్కడ గురువుగారికి జ్ఞానోదయం జరిగింది. మరి ఆ జ్ఞానోదయం జరగకపోయి ఉంటే ఈరోజు పరిస్థితిని మనం ఊహించలేమండి. ఈ భారతదేశం యొక్క స్థితిగతులను మనం ఊహించలేం. ఎందుకంటే అంత దయనీయమైనటువంటి స్థితిలో దేశము ఆ రోజు ఆ పరిస్థితుల్లో ఉండింది. కావున మనం ఆయనకు జ్ఞానోదయం అనేది ఎలా జరిగింది, ఆయన ఎక్కడ జన్మించాడు, వారి తల్లిదండ్రులు ఎవరు, తర్వాత ఆ జ్ఞానోదయం అయిన తర్వాత అతను ఏం చేశాడనే విషయాలు క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మీరు అందరూ కూడా ప్రతి వీడియోను పూర్తిగా చూడండి. అన్ని వీడియోల్లాగా దీన్ని ఊరికి అట్లా పైకి జరపాకండి. ఎందుకంటే మనకు కావలసిన పాయింట్ ఎక్కడ దొరుకుతుందో తెలియదు, ఏ మూలన ఉంటుందో తెలియదు. మీకు అవసరమయ్యేటటువంటి విషయం, మీకు అవసరమైన సబ్జెక్టే వెనకల ఉన్నప్పుడు మీరు కొంచెం విని దాన్ని ఆఫ్ చేసేస్తే ఆ అవసరమైన పాయింట్ మీకు లభించదు. కాబట్టి వీడియోను పూర్తిగా వినండి. ఇంకా మీరు చేసే పొరపాటు ఏంటంటే ఒకసారి వింటానే అర్థం కాదు. ఒకే వీడియోను 10 సార్లు కూడా వినాల్సి వస్తుంది. మీరు తరగతి గదిలో చదువుకునేప్పుడు ఒక ప్రశ్న చదివింటారు, జవాబు ఒకసారి చదువుతానే మీకు ప్రశ్నకు జవాబు వచ్చేస్తుందా? రాదు. 10 సార్లు చదివినా కానీ రాదు ఒక్కొక్కరికి. మరి వీడియో కూడా అంతే. ఒక్క వీడియోను 2 సార్లు 3 సార్లు వీలైతే 100ల సార్లు కూడా చూడాలి. చూసినప్పుడు దాంట్లో నీకు అనేక విషయాలను ఆ వీడియో ద్వారా, మంత్రంలో ఉన్న సారాంశం ద్వారా నువ్వు గ్రహించగలుగుతావు. కాబట్టి ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే పూర్తిగా వీడియో చూడండి. చూడడమే కాదు, ఇంకా మీరందరూ కూడా దీన్ని ప్రచారం చేయవలసిన బాధ్యత కూడా మీ అందరి మీద ఉంది. ఇదేదో ఇక్కడ వాళ్ళు గురువుగారు చెప్తున్నారు, అది మాకు సంబంధం లేదు, మా ఇంట్లో మేము పనులు చూసుకుంటాం, మాకు అవసరం లేదని మీరు అనుకుంటే అది మీ మూర్ఖత్వం. ఏ ఒక్కరిది బాధ్యత కాదు ఇది. జ్ఞానము, వేదము, ధర్మము ప్రతి ఒక్కరి బాధ్యత. అది ప్రచారం చేయాలి. మీ శక్తి మేరకు మీరు చేయలేకపోయారు, కనీసం ఈ వీడియోను కొంతమందికి ఫార్వర్డ్ చేయండి. లేదు ఇంకా కొంతమందితో ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయించండి, ప్రచారం చేయండి. ఈ జగత్తుకు ఎంత ఉపకారం చేస్తారో పరమేశ్వరుడు జగత్తులో మొత్తం అణువణువున వ్యాపించి ఉన్నాడు. ఆ ఉపకారం వల్ల నీకు ఉపకారం జరుగుతుంది. పరమేశ్వరుని వలన ఎంతో సుఖాన్ని నీవు పొందగలుగుతారు. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరి బాధ్యతగా మీరు కూడా గుర్తించి దీన్ని ప్రచారం చేయండి. తర్వాత ఈరోజు మనము గురువుగారి యొక్క మహర్షి దయానంద సరస్వతి గురించి, ఆయన జ్ఞానోదయం గురించి ఒకసారి మనము తెలుసుకుందాం. 19వ శతాబ్దము నాటి చరిత్ర అంధకారమయమై ఉండెను.
ఆ రోజుల్లో చాలా అంధకారం, అంటే అన్ని జ్ఞానమే లేకుండా ఉండింది ఆయన జన్మించే టైంలో. భారత భాగ్య ఆకాశమున అవిద్య అంధకార రూప మేఘజాలము ఆవరించి ఉండెను. భారతీయ సభ్యత సంస్కృతి సమాప్త ప్రాయములుగా ఉండెను. వానిని సమాప్త మొనరింప లార్డ్ మెకాలే విశ్వ ప్రయత్నము వనర్చుచుండెను. ఒక దేశమును గాని జాతిని గాని సమాప్త మొనరింపదలుతుమేని దాని చరిత్రను సమాప్తము చేయవలెను. అప్పుడు ఆ దేశము గాని జాతి గాని బ్రతుకజాలదు. మరి ఈ సిద్ధాంతమును అనుసరించియే నాడు ఆంగ్లేయులు భారతీయ సాహిత్యమును భస్మసాత్ చేయదొడిగిరి. ఇక భారతీయ చరిత్రలో ఎన్నో మార్పులు చేసి దానిని వికృతము చేయబూనిరి. సత్యము సనాతనమునగు వైదిక ధర్మమును ఆచరించువారు కరువైపోయిరి. ఇక విదేశయాత్ర ధర్మభ్రష్టతకు కారణముగా ఎంచబడసాగెను. మాల మాదిగల అంటుట ధర్మ వినాశన హేతువయ్యను. క్రైస్తవ మహమ్మదీయులను అంటిన వస్తువులను భుజించుట జాతి భ్రష్టత అయ్యను. గుళ్ళలో గోపురాలలో అర్చకులు నిరంకుశులైరి. దేవాలయాలు దేవాదాసీలకు వేశ్యలకు నివాస స్థానములయ్యను. పాప ఆచరణములకు పాషండ పూజలకు ఆఖరములయ్యను. ఒక వంక క్రైస్తవులు వైదికులను తమ మతములో చేర్చుకొని వారిని క్రీస్తుచే కాయబడు గొర్రెల గుంపులలో చేర్చుకొనుచుండా, మరి ఒక వంక మహమ్మదీయులు హిందువుల జుట్టు కత్తిరించి వారిని గడ్డములు పెంచువారినిగా ఉనర్చుచుండిరి. ఇది దయానందుని కాలంలో జరుగుతున్నటువంటి స్థితిగతులండి. చక్కగా వినండి. అనావృతలు అపమానితలునై దుఃఖముల పాలగుచుండిరి. స్త్రీ శూద్రౌ నాదీయతాం, స్త్రీలు శూద్రులు వేదాధ్యయనము చేయరాదని వారిని విద్యావిహీనులను చేసిరి. ద్వారం కిమేకం నరకస్య నారీ, నరకమునకు ద్వారమేమి అను ప్రశ్నకు నారీ స్త్రీ అని శంకరాచార్యుల వంటి పెద్దల శుద్ధులు చెల్లుబడి అగుచుండెను. అంటే అంత భీకరమైనటువంటి పరిస్థితుల మధ్య దయానందుడు ఉద్భవించాడండి. ఇది ఎంతటి ఆశ్చర్యకరమైనటువంటి విషయం అంటే అంత అంధకారం ఉండింది. ఇప్పుడు అంత అంధకారం కాదు, అప్పుడు ఇంకా గాఢాంధకారంలో దేశం. ఈ విధంగా భర్త మరణించినచో అతని శవముతో పాటు జీవితలయు ఉన్న అతని భార్యలు కూడా నిర్దాక్షిణముగా దహింపజేయబడుచుండిరి. అట్లు చేయుట ధర్మముగా పరిగణింపబడుచుండెను. భ్రూణ హత్యలకు మేర లేకుండెను. భ్రూణ హత్యలంటే పుడతానే చంపేవాళ్ళు, ఆడపిల్ల పుడతానే, లేదు కడుపులో ఉండంగానే చంపేసేవాళ్ళు. ఆడపిల్లలు పుట్టుటయే తడువుగా భూమిలో పూడ్చిపెట్టుచుండిరి ఆ టైంలో. ఇక శూద్రుల యొక్క స్థితి చెప్పకానికి అలివి కాదయ్యే. శంకర రామానుజ మధ్వాచార్యుల పభృతులు ధర్మాధికారులు ఎల్లరూ శూద్రుడు వేదమంత్రములను వినిచో వాని చెవులలో సీసము లక్క కరిగి నింపవలెననియు, మంత్రములను అతడు ఉచ్చరించిన వాని నాలుక కత్తిరింపవలెననియు, మంత్రములను అతడు కంఠస్థమునర్చిన అతని శరీరమును భేదింపవలెననియు, భేదించడం అంటే నరకడం, ఆంక్షలు విధించి ఉండిరి. వేదములను భారతీయులు విస్మరించిరి. ఇంకా భారతీయులు ఇట్లా అంధకారం ఉంటే వానికి వేదం పదమేతి లేకుండా ఉండింది ఆ కాలంలో. ఇది దాదాపు 200 సంవత్సరాల కిందటి విషయం చెప్తున్న 1823లో. వాని పఠన పాఠనములు అడుగంటెను. వేదముల యొక్క పఠన పాఠములు అడుగంటెను. ఆధునిక మానవరచిత గ్రంథములు వేదముల స్థానములను ఆక్రమించినవి. ఇక మానవులు రచించినటువంటి గ్రంథాలు అవి వేదాల స్థానం ఆక్రమించినాయి. వేదాలు లేవు, ఓన్లీ ఈ గ్రంథాలు మాత్రమే, మానవుడు రచించిన గ్రంథాలు. భారతమున సహస్ర సంఖ్యలో ప్రతి దినము ఖడ్గములను ఆహుతులగుచుండెను. వాని మాంసముతో పొట్ట నింపుకొను గోభక్షకులకు భారతము ఆకరమయ్యను. ఇట్టి వికట సమయములో భారతదేశము కపిల కనాద గౌతమ కుమారిల బట్ట పభృతుల వివిధ శక్తులను తనలో సమీకరించుకొని ఒక మహానుభావుడు ఉద్భవించవలసిన అవసరము ఎంతయో ఉన్నదనుట
నిర్వివాదాంశము. అతడు బ్రహ్మచర్యమున హనుమంతుని, యోగమున పతంజలిని, బలమున భీముని, త్యాగ తపస్సులలో గౌతమ బుద్ధుని, సాంఘిక మర్యాదలను పాటించుటలో రామచంద్రుని, నీతిమత్తలో యోగిరాజగు కృష్ణుని, ఛత్రపతి శివాజీని పోలినవాడై ఉండవలెను. అంటే ఒక్క లక్షణం కాదు ఉండవలసింది, అన్ని లక్షణాలు కలిగినటువంటి వాడు పుట్టాల. అటువంటి సమయం అన్నమాట అది. అటువంటి అందరి లక్షణాలు కలబూసినటువంటి స్వరూపమే దయానంద స్వరూపము మహర్షి. ఇన్ని లక్షణాలండి, ఇవన్నీ ఊరికే కాదు ఇవి చెప్పినేటివి. మీరు ఆయన జీవిత చరిత్రను చూడండి. ఏ క్వాలిటీ మన పూర్వ ఋషులలో వీరులలో ఏ క్వాలిటీ ఉందో అన్నీ ఆయనలో ఉన్నాయి. ఎవ్రీ క్వాలిటీ. అంత భారత భాగ్యోదయమైనట్లు సర్వగుణ సంపన్నుడైనటువంటి దయానంద సరస్వతి స్వామి పాదులు భారతమున మానవ మాతృల అజ్ఞానమును పోనాడ ఆవిర్భవించిరి. ఈ యొక్క మనుష్యులలో ఉన్నటువంటి అజ్ఞానం పోవడానికి ఆయన ఆ సమయంలో ఇన్ని లక్షణాలతో పుట్టవలసి వచ్చింది. ఇక జన్మము బాల్యకాలము గురించి, అంటే ఆయన పుట్టే సమయానికి పరిస్థితి దేశంలో ఎలా ఉంది అనే విషయము క్లుప్తంగా ఇక్కడ తెలియజేశాం. ఇక చూడండి, దయానంద సరస్వతి సామాన్యమైనటువంటి మానవుడు కాడు. అతడు మహర్షి, ఆదర్శ సన్యాసి. అందువలననే అతడు తన వంశమును గూర్చి మాతాపితరులను గూర్చియు ఎన్నడూ వివరములు తెలిపినవాడు కాడు. కానీ అతని భక్తులు ఎందరో బహువిధములుగా అన్వేషించి పూర్వ వృత్తాంతమును సంపాదింపగలిగిరి. మామూలు విషయం కాదండి. ఆదర్శ సన్యాసి తన పూర్వత్రాలు, నేను అక్కడ పుట్టాను, నా తల్లిదండ్రులు వీళ్ళు అని చెప్పేవాడు కాదు, ఎక్కడ కూడా చెప్పలేదు. భక్తులు కనుక్కున్నారు ఈయన ఆనవాళ్ళను, ఎక్కడ పుట్టాడు, ఏం కథ, ఈయన పరిస్థితులు ఏమిటి అనే విషయాలు. ఈ రోజుల్లో రోంత ఏదన్నా పెద్దగా సావుకారు అయితే నేను ఇంత గొప్ప, మా వాళ్ళు ఇంత గొప్ప అని అందరూ చెప్పుకుంటుంటారు. అట్లా చెప్పుకోవడం కాదు. ఇక విక్రమ సంపత్ 1881 పాల్గొన బహుళ దశమికి సరి అయినటువంటి క్రీస్తు శకము 1825 ఫిబ్రవరి 12వ తేదీ శనివారము నాడు దయానంద మహర్షి మౌర్వీ రాజ్య గుజరాత్ అంతర్గత టంకారా గ్రామమున జన్మించెను. దయానందుని తండ్రి కర్షణజీ తివారి. అతడు ఔదీచ్య బ్రాహ్మణుడు. ఆయన తండ్రి, దయానంద మహర్షి తండ్రి గారు ఔదీచ్య బ్రాహ్మణుడు. అంటే బ్రాహ్మణులలో కూడా ఉత్తమమైనటువంటి వంశం అన్నమాట. దాంతో కూడా కేటగిరీలు ఉంటాయి. ఇప్పుడు మన కులాలలో కూడా కొన్ని తగ్గు ఎచ్చు ఇట పైకి ఉంటాయి కదా, అట్లా ఔదీచ్య బ్రాహ్మణ వంశం అన్నమాట. శ్రేష్ఠ కులంలో పుట్టాడు. భూస్వామి ఎవరు? దయానంద మహర్షి వారి తండ్రి గారు భూస్వామి. వడ్డీ వ్యాపారము చేయు ప్రతిష్ఠత సజ్జనుడు. క్రీస్తు శకము 1873 ఒకనాడు మన్నా చౌదరితో వార్తాలాపమునర్చుచు దయానంద స్వామి ఇట్లు చెప్పెను. నా తండ్రి టంకారాలో రెవెన్యూ కలెక్టరు పదవిలో ఉండేవాడు. ఇట్లు రాజ్యాధికార అగుటయే కాక కర్షన్జీ సంపన్న గృహస్థుడు కూడా. అతడు విద్వాంసుడు. శైవమతమున అతనికి నిష్ఠ ఎక్కువ. ఆ కాలంలో ఈ శైవమతము వైష్ణవమతం ఇవి ఉండేటివి. వీళ్ళ నాన్నగారు శైవమతంలో నిష్ఠగా ఉండేవాడు. అంటే వాళ్ళు ఎంత భూస్వాములు, వడ్డీ వ్యాపారస్తులు, కలెక్టరు, ఎంత పెద్ద సంపన్న కుటుంబంలో జన్మించాడో చూడండి మహర్షి దయానంద సరస్వతి. ఇట్టి సంపన్న గృహమున దయానందుడు తన జన్మము మూలమున లోకములో ప్రవేశితమయ్యను, ప్రకాశితమునర్చెను. దయానందుని జన్మనామము మూలశంకరుడు. ఇతడు తన తల్లిదండ్రులకు మొదటి సంతానం. పుత్ర సంతానం పొందిన తల్లిదండ్రుల హృదయ కమలము వికసించెను. వారి చిత్త ప్రసన్నతకు మేరలేదు. మొట్టమొదటి సంతానం కదా,
మనకు కూడా మొట్టమొదటి సంతానం కలిగినప్పుడు ఆనందానికి అవధులు ఉండవు. అందరూ చెప్పుకుంటారు నాకు కొడుకు పుట్టినాడని చెప్పి సంతోషంగా. అట్లా వారికి అందులో పెద్ద సంపన్న కుటుంబం కదా, కొడుకు పుట్టాక వాళ్ళ ప్రసన్నతకు ఇక మేర లేదు. కర్షన్జీ పరివారమంతయు ఆనంద ఉత్సాహములలో ఓలలాడెను. వారి కుటుంబమంతా ఆనందంగా ఉన్నారు. పుత్ర ఉత్పత్తి వలన కలిగిన హర్షముతో మంగళవాద్యములతో ఉత్సవములు చేసుకొనిరి. ఆ కాలంలో చూడండి ఎంత పెద్ద, ఆయన పుడితే బాగా డోళ్ళు తప్పెట్లు పెట్టి ఉత్సవాలు చేశారు. ఇక నగరవాసులు బంధువులు మిత్రులు ఎల్లరూ మూలశంకరుని తల్లిదండ్రులను సాధువాదములతో ప్రశంసించిరి. ప్రసూతి గృహద్వారమున సర్షప హోమము చేయబడెను. ఆ పుట్టిన వెంటనే అక్కడ హోమం కూడా జరిగింది. అంటే వాళ్ళు బ్రాహ్మణులు కాబట్టి అటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేశారు. ప్రసవించిన తల్లి బిడ్డ ఇరువురు దాని వలన ఆరోగ్యమును పొందిరి. బాలునకు వెంటనే జాతకర్మ సంస్కారమునర్చి అతని నాలుకపై మధువుతో నింపిన సువర్ణ శలాకతో ఓం లిఖింపబడెను. తండ్రి ఆస్తిక్య భావముతో బాలుని కర్ణమున వేదో అసి అను వాక్యమును ఉచ్చరించెను. మేడం బ్లావర్స్కి దయానందుని గూర్చి ఒక మాట చెప్పింది. దయానంద వాజ్ పాసెస్డ్ ఆఫ్ ద వేదాస్, అనగా దయానందుడు వేదమయుడు అని వ్రాసినది. 11వ దినమున బాలకునకు నామకరణ సంస్కారము జరుపబడెను. 5వ ఏట మూలశంకరునికి సుందర నూతన వస్త్రములను ధరింపజేసిరి. గృహమంతయు బాగుగా అలంకరించిరి. ఇక ద్వారములను తోరణములతో శోభిల్లజేసిరి. యజ్ఞము చేయబడెను. దాన దక్షిణలు వసంగబడెను. సమయమునకు వచ్చిన నరనారుల మధ్య కర్షన్జీ తన పుత్రుని ఒడిలో కూర్చుండబెట్టుకొని నాగర లిపితో అక్షరాభ్యాసము చేయించెను. ఇది అందరికీ తెలియాలి. ఆయన జీవిత చరిత్ర తెలిస్తే మనం ఆయన చెప్పిన పాఠాల మీద శ్రద్ధ కలుగుతుందండి. ఒక మహర్షి జీవితాన్ని చదివితే మనకు ఎంత ఉపయోగం అంటే మన జీవితంలో అంత ఉపయోగం. నేను ఇప్పటికీ ఆయన జీవితాన్ని 4 సార్లు నేను చదివినా కాబట్టి నేను ఇంత మీకు అనర్గళంగా చెప్పగలుగుతున్నా. చదివినటువంటి ప్రతిసారి మామూలుగా కాదు, కళ్ళకు అంటే కంటిన్యూగా నీళ్ళు వచ్చేటివి. అంటే ఈ జీవిత చరిత్రలో అంత ఉంటుంది లోపల. ఊరికనే నీళ్ళు వచ్చేటివి కళ్ళకు, ఊరికనే చదువుతుంటే నీళ్ళు వచ్చేటివి అన్నమాట. అంటే ఎంత కష్టపడ్డాడు సమాజం కోసం అనేటటువంటి విషయము ఈయన పుస్తకంలో ఉంటుంది. తర్వాత అక్షరాభ్యాసం అనంతరము దాక్షిణాత్య పద్ధతిని అనుసరించి శబ్ద రూపావళిని మూలశంకరుడు కంఠస్థము చేసెను. అనంతరము ధాతుపాఠ రూపావళి, కారక చక్రము, సమాస చక్రము అలవర్చుకొనెను. సంస్కృతంతో పాటు మాతృభాషను గుజరాతీని కూడా మూలశంకరుడు అభ్యసింపదొడిగను. చిన్ననాడే చూడండి, అంటే ఒక ఉత్తమ కులంలో పుడితే ఇట్లంటాది వ్యవస్థ. మనము ఇక్కడ మాంసం తినేటోళ్ళు మద్యం తాగేటోళ్ళు ఇళ్ళలో పుడితే ఎట్లంటాయి, పొద్దున్న లేసి తిట్లు ఇవే ఉండేది. అంటే ఉత్తమ బ్రాహ్మణ కులంలో పుడితే వాళ్ళకు ఇవి నేర్పిస్తారు. వాళ్ళ జీవితం పుట్టుకతోనే ఇవన్నీ, ఈ యొక్క అక్షరాభ్యాసం తర్వాత ఇంత వ్యవహారం ఉంటుంది. అందుకే మనము మళ్ళా జన్మలో అన్న ఉత్తమ కులంలో పుట్టాలని కోరుకోవాలి. మోక్షం ఊరికనే రాదు, ఉత్తమ కులంలో పుట్టితేనే వచ్చేది మోక్షం. వేద విద్వాంసుల బ్రాహ్మణుల ఇళ్లలో పుట్టాలా, మోక్షం సంపాదించాలా. అర్థమవుతుందా అందరికీ? 8 వర్షముల ప్రాయమునందే మూలశంకరుడు సంస్కృత వ్యాకరణమున సామాన్య జ్ఞానము సంపాదించుటయేగాక హితోపదేశము రఘువంశమున కొన్ని సర్గలు పఠయించెను. 8 ఏళ్ల వయసులోనే ఇవన్నీ చదివినాడు. మరియు శివ సహస్రనామములు, మహిమ్న స్తోత్రము, ఇతర స్తోత్రములకు సంబంధించిన కొన్ని గ్రంథములను కూడా అతడు కంఠస్థము చేయగలిగాను. అప్పుడప్పుడు ఆ స్తోత్రములను తండ్రి పనుపున పఠించుచుండేవాడు. ఇట్లు నెమ్మది నెమ్మదిగా విద్యాభ్యాసము నడుచుచు ఆడుచూ పాడుచూ మూలశంకరుడు 8వ ఏట ప్రవేశించెను. ఆ గర్భాష్టమే బ్రాహ్మణ ముపనయీత అను గృహసూత్రమును అనుసరించి కర్షన్జీ మూలశంకరునకు 8వ ఏట
ఉపనయన సంస్కారము ఆడంబరముగా సంపన్నము చేసెను. 8 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ఉపనయన సంస్కారం చేస్తారు. అంటే యజ్ఞోపవీత ధారణ చేసి వేదారంభ సంస్కారం చేస్తారు. అప్పుడు బడికి పంపిస్తారన్నమాట. పూర్వకాలం నుంచి అది వస్తూ ఉంది. ఎందుకు 8 ఏళ్ల వయసు పెట్టారంటే 8 ఏళ్ల వయసు వచ్చేంత వరకు వాడిని బ్రెయిన్ పీస్ఫుల్గా ఉండాలి, పక్వం కావాలి. మన వాళ్ళు ఏం చేస్తారంటే 3 సంవత్సరాలు వస్తానే వాడిని నర్సరీలో జాయిన్ చేస్తారు. పెద్ద తప్పు అది. వాడికి బరువు కావద్దు, బ్రెయిన్ స్ట్రెస్ అయిందంటే వాడు ఏది నెక్స్ట్ పెద్ద మేధావి కాలేడు. 8 ఏళ్ళు వచ్చేంత వరకు ఆ పిల్లవాడిని ఫ్రీగా వదిలిపెట్టి బాగా వాడికి ఆ యొక్క ఇంట్లో ఉన్నటువంటి వ్యవహారాలు ఇవి ఉండాలి అంతే. మంచి చెడ్డలు పెద్ద ఇవన్నీ తెలుసుకోవాలి వాడు ఫ్రీడమ్గా. ఆ శిశువు 8 ఏళ్ళు వచ్చినాక వాడి బడికి పంపిస్తే వాడు మహామేధావి అవుతాడు. సైంటిస్టులు కూడా దీన్ని రుజువు చేసి చెప్పారు. మన పూర్వ ఋషులు ఎప్పుడో చెప్పారు ఇది. 3 సంవత్సరాలకే బడికి పంపిస్తే వాడు ఏమి గొప్ప చదువులు చదవలేడు. ఇంత ఉంటుంది ఋషులు ఏర్పాటు చేసినటువంటి పద్ధతులలో. వైజ్ఞానికం అంటే అదే అన్నమాట. ఇక తరువాత మూలశంకరుడు వేదాధ్యయనమును ప్రారంభించును. మూలశంకరుడు ఔదీచ్య బ్రాహ్మణుడు కావున తండ్రి మూలశంకరునకు సామవేదమును ఆరంభింపజేసెను. చూడండి, 8 ఏళ్ల వయసులోనే సామవేదం వాళ్ళకు నేర్పించారు. కానీ మధ్యలోనే దానిని ఆపి రుద్ర అష్టాధ్యాయిని చెప్పించెను. తదుపరి సంపూర్ణ యజుర్వేదమును కంఠస్థము చేయించెను. 8 ఏళ్ల వయసులోనే యజుర్వేద మంత్రములను అన్నిటినీ కంఠస్థము అంటే చూడకుండా మొత్తము ఆ యజుర్వేదంలో ఉన్నటువంటి మంత్రాలన్నిటినీ చెప్పగలిగిన వాడు 8 ఏళ్ల వయసులోనే. ఎంతటి చూడండి ఎట్లాంటి మహర్షి దయానంద సరస్వతి. సామాన్యమైనటువంటి మనిషి కాదని చెప్పి మనం మొదట్లోనే చెప్పుకున్నాం. అటువంటి మహర్షి స్థాపించిన ఆర్య సమాజంలో ఆయన శిష్యులుగా మీరు కూర్చున్నారు. ఎంతటి భాగ్యశీలురో మీరే ఆలోచన చేసుకోండి. ధన్యజీవులు. ఊరిగా ఎవరికి అవకాశం రాదమ్మా. ఈ మాటలు వినాలన్నా ఎంతో పుణ్యం, పూర్వజన్మల్లో పుణ్యం చేసి ఉండాలి. 14 ఏళ్ళు నిండక ముందే మూలశంకరుడు సంపూర్ణ యజుర్వేద సంహితను కంఠస్థము చేయగలిగెను. ఇతర వేద భాగములను కూడా కొన్నింటిని అతడు వల్లించెను. వీనితో పాటు నిరుక్తము, నిఘంటువు, పూర్వ మీమాంస, కర్మకాండకు సంబంధించిన కొన్ని ఇతర గ్రంథములను కూడా పఠించి వానిని మదించుచుండెడివాడు. మూలశంకరుని తండ్రి నైష్టిక శైవుడు. నిత్యము పార్థివలింగమును పూజించెడివాడు. ఇక్కడి నుంచే ఇప్పుడు మొదలు ఇంకా ఈ శివరాత్రి గురించి ఈయనే మీకు ప్రధానమైనటువంటిది ఇక్కడే. పార్థివలింగం అంటే ఒక శివలింగం, ఒక ఆకారం ఇట్లా ఉంటుంది కదా, గుండ్రంగా శివాలయాల్లో ఉంటాయి కదా, దాన్ని పూజించేడు వాడు వాళ్ళ తండ్రి గారు. పుత్రుడు కూడా మూలశంకరుడు. పుత్రుడు మహర్షి దయానంద సరస్వతి పేరు మూలశంకరుడు అన్నమాట పేరు. అంటే తర్వాత సన్యాసం తీసుకున్నాక దయానంద సరస్వతి పేరు వచ్చింది. ముందు మూలశంకరుడు అన్నమాట. ఈ పుత్రుడు మూలశంకరుడు కూడా తన వలనే శివభక్తుడు కావాలనని ఆశించెడివాడు. వ్రతములు, ఉపవాసములు నియమపూర్వకంగా మూలశంకరుడు చేయవలెనని తండ్రికి గాఢమైనటువంటి కోరిక ఉండేది. ఎవరికైనా ఉంటుంది, మా పుత్రుడు చాలా మంచి భక్తిగా తయారు కావాలా, భక్తిలో శివుని భక్తుడు కావాలని కోరిక ఉన్నది. బాగా వీన్ని ఉపవాసం చేసి బాగా వీన్ని నిష్ఠగా పెంచి బాగా తయారు చేయాలని కోరిక తండ్రికి. కావున అతడు దేవాలయములకు, కథాశ్రవణమునకు, ఉత్సవాలకు వెళ్ళినప్పుడు కుమారుని మూలశంకరుని వెంట కొంపొడిచుండేవాడు. తండ్రి ఊరికే కోరిక ఉంటే కాదు కదా, వెంట పిలుచుకొని పోయేవాడు. యాడ దేవాలయంలో కానీ ఉత్సవాలు జరిగే చోట పూజాప కార్యక్రమాలకు అన్నిటి పిలుచుకోయాడు. 14 ఏళ్ళు నిండునప్పటికీ మూలశంకరుని హృదయమునందును శివభక్తి ఉదయించెను. అతనికి తండ్రితో పాటు పోయాలి కదా, అతనికి శివభక్తి బాగా వచ్చేసింది. ఇక అద్భుత ప్రబోధము, విగ్రహారాధన యందు అనావస్థ. చూడండి ఇక్కడే జరుగుతూ ఉంది. 14 ఏళ్ళు ఉన్నటువంటి వాడై మూలశంకరుడు వర్ధిల్లుచుండగా తండ్రి కర్షంజీ
1894 నాడు శివరాత్రి నాడు కుమారుని దగ్గర చేర్చి ఉపవాసము చేయ ఆజ్ఞాపించెను. ఇక్కడ 1894 అంటే అది విక్రమ సంవత్సరం కింద 1894 అనమాట. క్రీస్తు శకం వచ్చేలకలా మారుతుంది. తర్వాత మాతృప్రేమను పురస్కరించుకొని కర్షంజీ సతీమణి పతి చెంత చేరి, స్వామి, మూలశంకరుడు ఇంకా పసివాడు, వ్రతము ఉపవాసాదులకు కష్టమున సహింపజాలడు. ఈ పసివానిని ఇప్పుడే కర్తవ్య సోపానములను ఎక్కింప ప్రయత్నింపకుడు అని వేడుకొనేను. తల్లికి పుత్రుల మీద చాలా గారాబం ఉంటుంది. వానికి ఉపవాసాలు పెట్టి వాడు చిన్నపిల్లడు కదా, ఎందుకు అంత ప్రయత్నాలు చేస్తున్నావు, అవన్నీ చేయకని వాళ్ళ అదే మూలశంకరుడి యొక్క తల్లి అంటే ఆమెకు భార్య, కర్షంజీకి భార్య, ఆమె వేడుకుంది. కానీ కర్షణుడు దృఢభావనలు కలవాడు కావున భార్య పలుకులను చెవిన పెట్టడయ్యే. మూలశంకరుడు కూడా మొదట కొంచెము సంకోచించెను. ఇక మూలశంకరునికి పగలంతయు ఉపవసించి రాత్రికి జాగరణ మునర్చవలయునని తండ్రి చెప్పాను. ఇంకా శివరాత్రి రోజు ఏం చెప్పినాడు తండ్రి గారు, కొడుక్కి నీవు రాత్రి జాగారం చేయాలా, పద్దనంతా ఏం తినాకని చెప్పాడు, ఉపవాసం పెట్టాడు. ఇక పూజా కార్యక్రమము తెలియపరిచెను. అట్లు చేయకుండా వ్రతము నిష్ఫలమగుననియు చెప్పాను. నువ్వు ఈ విధంగా చేయకపోతే నువ్వు చేసే వ్రతం నిష్ఫలమవుతుంది, గుర్తుపెట్టుకో. శివరాత్రి నాడు నగరమునకు వెలుపల ఉన్న శివాలయమునకు వెళ్ళి భక్తులు వ్రతపూర్వకముగా పూజనాదులు నడిచెడివారు. మూలశంకరుని తండ్రియు అతనిని వెంటబడిగడుకొని ఆ శివాలయమునకే పోయెను. ఆలయమంతయు గంటలు నినాదములతో హర హర మహాదేవ అను ధ్వనులతోనూ నిండి ఉండెను. ఈ శివాలయంలో పోతే ఇవే వినపడతాయి. ఇప్పుడు మీరు పోయినా అదే ఇంకా వినపడేది, వేరేవేమి వినపడవు. స్నానమునర్చి శుద్ధ వస్త్రములను పట్టు వస్త్రములను ధరించి పాలభాగమున విభూతిని అలుముకొని, ఇది బాగా విభూతులు పూసుకొని, గలమున రుద్రాక్షమాలలు ధరించి హస్తముల యందు శుద్ధోదకాపూర్ణ కలశములను నిడుకొని పూజా ద్రవ్యములతో భక్తులు గుంపులు గుంపులుగా ఆలయమునకు కరుదెంచిరి. శివరాత్రి రోజు శివాలయంలో చూడిపోండి, ఇప్పుడు మీరు కూడా పోయి ఎంత గుంపులు గుంపులుగా ఉంటారో అంతే. ఆలయమున ఎల్ల ఎడల దీపములు ప్రకాశించుచుండెను. ధూపగంధముతో వాయువు సుగంధితమై ఉండెను. ప్రథమ యామపు పూజా భక్తిభావంతో జరుపబడెను. అంటే ప్రథమ అంటే ఇప్పుడు రాత్రి అయిన తర్వాత ప్రథమ జామం అంటే 9 వరకు అన్నమాట. అట్లా పూజలన్నీ నింపినాయి. ఏదో ఒక విధంగా రెండవ యామ పూజనము కూడా నిర్వర్తింపబడెను. అంటే 12 వరకు జరిగిపోయింది. ఇక మూడవ యామమున భక్తులు నిద్రాముద్రితులు కాసాగిరి. 12 తర్వాత కొంచెం ఎవరికైనా నిద్ర వస్తుంది, ఆ జామది 12 నుంచి 3 వరకు అది నిద్రా సమయం అన్నమాట. అప్పుడు వీళ్ళు మేలుకొని అలసిపోయి భజనలు చేసి కొంచెము నిద్రలో మునిగినారు. మూలశంకరుని తండ్రి అందరికంటే ముందుగానే నిద్రావశుడయ్యను. భక్తులు నిద్రింపగా అర్చకులను ఆలయమునకు బహిర్భాగమున చేరి కునికిపాట్లు అందరూ నిద్రపోతున్నారు. క్రమముగా ఆలయమున నిశ్శబ్దం ఆవరించెను. అప్పుడు మూలశంకరుడు ఒక్కడే జాగరూకుడై ఉండెను. చూడు, ఈయన ఎంత అందరూ నిద్రపోయినా కానీ ఆ టైంలో కూడా ఆయన మేల్కొనే ఉన్నాడు. ఎందుకంటే యో జాగారతమయం సోమ అహ తవాహమస్మి సఖ్యోన్యోకః అని ఒక ఋగ్వేదంలో ఆయన ఇంతకుముందే చదివి విన్నాడంట. మెలుకువతో ఉండువానితో భగవంతుడు ఉండును. ఎవడు మెలుకువతో ఉంటాడో వానితో భగవంతుడు ఉంటాడంట ఎప్పుడు అనే వాక్యం చదివి ఆయన మేల్కొని విన్నాడు ఆ రాత్రి, అందరు నిద్రపోయినా కానీ. నీతో ఒక స్థానమున ఉండువాడనైన నేను నీకు మిత్రుడను అను మూలశంకరుడు చదివి ఉండెను. కావున అందరూ నిద్రించినను అతడు మెలకువతో ఉండెను. నిద్ర వచ్చునప్పుడు కన్నులను నీటితో తడుపుకొనుచు సావధాన చిత్తుడగుచుండెను. నిద్రించినచో వ్రతభంగమగునని భయపడెను. శివుని దర్శించు ఉద్దేశముతో నేత్రములను మూయక శివలింగమును నిరీక్షించుచుండెను. అంతటా నిషీధ సమయమున బిలముల నుండి చిట్టెలుకలు కొన్ని లింగ సమీపమున చేరి అటూ ఇటూ గంతులిడుచుండుట చూచి అతడు ఆశ్చర్యపడెను. భక్తులు అర్పించినటువంటి పదార్థములను ఆరగించుచూ ఆ ఎలుకలు లింగంపై ఎక్కి ఇచ్చ వచ్చినట్లు చెరించుటకు అతడు వింతపడెను.
అక్కడ ఆ లింగం పైన ఉన్నటువంటి ప్రసాదాలు తినడానికి ఆ యొక్క ఎలుకలు కొన్ని వచ్చి అక్కడ పైకి కిందికి ఎక్కుతూ ఆ లింగం పైన కిందికి పైకి ఎక్కువ తిరుగుతూ అక్కడే మలమూత్ర విసర్జనలు కూడా ఆ లింగం మీదనే చేస్తున్నాయంట ఎలుకలు. లింగమును మలమూత్రములతో అపవిత్రమునర్చుచుండుట అతనికి సహింపరానిదయ్యే. అతను అక్కడే అవన్నీ చేస్తుంటే సహించలేకపోయాడు. ఆ దృశ్యములను వింతగా చూచుచున్నటువంటి మూలశంకరుని హృదయమున జ్ఞానజ్యోతి మేఘమున విద్యుల్లత వలె ఉచ్చలితమయ్యను. మెరుపులు వస్తే ఎట్లంటే ఒకసారి భయంకరమైన మెరుపులు వచ్చినప్పుడు చూడండి, మోడాలు వచ్చి రాత్రి వానలు పడేటప్పుడు మెరుపులు వచ్చినప్పుడు ఆ మెరుపుకు మనం కళ్ళు మూసుకుంటాం. అట్లా అతని హృదయం అట్లా అయిందంట. మనకు ఏం ఉండవు, మనం పోయి అవన్నీ చేస్తేనే మనకు మెరుపులు రావు, ఏం రావు. అవి జ్ఞానులకు వస్తాయి మెరుపులు సంఘటనలు. మీరు ఎన్ని చూసింటారో ఎన్ని మామూలే, మెరుపులు రావు. మీకు వచ్చినాయి ఎప్పుడన్నా? రా వస్తాయా మీకు? సంఘటనలు జరిగినప్పుడు జ్ఞానులకు లోపల అట్లా ఉంటుందంట, వాళ్ళ హృదయము మెరుపులతో ఉండేటుంటుంది. మనం ఎన్ని సంఘటనలు జరిగినా మొద్దు నిద్రలో మనం ఉంటాం. కాబట్టి చూడండి కాబట్టి ఇక్కడ మనం చెప్పదలుచుకునేది ఏమిటంటే, ఒక మహానుభావులకు ఏదైనా ఒక సంఘటనల వలన వాళ్ళ హృదయం ఆ విధంగా కంపిస్తుంది అన్నమాట. ఇక చూడండి, శివుడు త్రిపురారి, అతడు త్రిశూలధారి, కైలాస విహారి, పాశుపతాశ్రముతో దైత్యులను సంహరించువాడు, వరప్రదాత, శపింప సమర్థుడు అని విని ఉన్నాను కదా. అతను పూర్వము శివుని గురించి ఆ విధంగా విన్నాడనమాట. మరి ఈ శివుడు ఎట్టివాడు? ఎలుకలనైనా మదలింపజాలడేలా అని మూలశంకరునికి సందేహములొదనెను. వానికి నివృత్తి కానరాదు. కావున సందేహములను తీర్చుకొన ఉద్దేశించి తండ్రిని లేపి ప్రశ్నించెను. కానీ తండ్రి అతనికి సంతృప్తికరమైన సమాధానము చెప్పజాలకపోయెను. మరి ఈ కలికాలములో శివుని దర్శనము కాదు, కావున అతని ప్రతిమను పూజించవలసిందే అని చెప్పిన తండ్రి మాటలు అతనికి రుచింపవయ్యే. అందువలన మూలశంకరునికి విగ్రహారాధన అస్త తొలగిపోయెను. అటుపై అతడు జీవనమున ఎన్నడూ మూర్తిని పూజించి ఎరగాడు. ఆ రోజు జరిగిన సంఘటన తర్వాత ఇంకా ఎప్పుడు కూడా అతను ఏ విగ్రహాన్ని పూజించలేదండి. ఎప్పుడు కూడా ఒక్క సంఘటన చూడండి, నేను మీకు ఎన్నిసార్లు చెప్పి ఉంటా విగ్రహాలను పూజించాకండి అని. మీకు ఏ విధమైన చలనం ఉండదు చెప్పినా కానీ. మరి ఆయనకి ఎవ్వరు చెప్పలే. ఆ సంఘటన చూసిన తర్వాత జీవితం వరే ఇది రాయి, దీంట్లో దేవుడు లేడు అని ఆ రోజు నుంచి ఏ రోజు కూడా దాన్ని పూజించినవాడు కాదు. అందువలన మూలశంకరునికి విగ్రహారాధన అస్త తొలగిపోయెను. అటుపై అతడు జీవనమున ఎన్నడూ మూర్తిని పూజించి ఎరుగడు. పెద్ద పెద్ద ప్రలోభములను కానీ ఆపదలను కానీ అతని శిరస్సును మూర్తి ఎదుట వంచజాలవయ్యే. ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎంత ఆపదలు వచ్చినా కానీ తల వంచనే లేదు మూర్తి యందు. నేను సత్య శివునే దర్శింతును అని నిశ్చయించుకొని మూలశంకరుడు తండ్రి ఆజ్ఞను గైకొని దేవాలయమును విడిచి ఇంటికి చేరుకొనెను. ఉపవాస వ్రతము అందతనికి విశ్వాసము నశించెను. కావున తండ్రి వలదన్నను గృహము చేరగానే తల్లిని అడిగి అన్నం పెట్టించుకొని భుజించి వ్రతభంగము చేసెను. ఆ యొక్క 2 గంటల సమయంలో అర్ధరాత్రి అన్నం ఆ ఉపవాసాలు అతనికి ఏమి ఇష్టపడలే. ఇవన్నీ నచ్చక వెంటనే వాళ్ళ అమ్మతో అన్నం పెట్టించుకొని తిన్నాడు, వ్రతభంగం చేశాడు. ఈ విగ్రహారాధమున మూలశంకరునికి రుచి లేనందున తన పినతండ్రిని చేరి నిత్యము చేయు పూజాదుల వలన నా చదువులో విఘ్నము కలుగుచున్నది, కావున వానిని విడిపింప చేయునట్లు తండ్రి గారికి నచ్చజెప్పుడని యాచించెను. పినతండ్రి తల్లి ఇరువురు కర్షంజీకి నచ్చజెప్పి మూలశంకరునికి పూజా కార్యక్రమము నుండి సెలవిప్పించగలిగిరి. మూలశంకరుడు తన సమయమునంతయు విద్యా అధ్యయనమునందే వెచ్చింపబూనెను.
సమీపవర్తి అయిన ఒక విద్వాంసుని దగ్గర మూలశంకరుడు నిఘంటువు, నిరుక్తము, మీమాంస మున్నగు శాస్త్రములను అభ్యసింప ఆరంభించెను. వానితో పాటు స్మార్త గ్రంథములను కూడా కొన్నింటిని చదివెను. ఈ విధంగా అతనికి జ్ఞానోదయమైంది. ఆ శివరాత్రి నాడు ఆ శివలింగం మీద ఎలుకలు ఎక్కడము, అక్కడే మలమూత్ర విసర్జన చేయడం, వాటినంతా చూసిన తర్వాత ఆ యొక్క లింగములో నిజమైన శివుడు లేడు, నా నిజమైన శివుడు ఎక్కడ ఉన్నాడో అతన్ని నేను తెలుసుకోవాలని ఆ రోజు అతనికి జ్ఞానోదయమైనటువంటి రోజుగా ఆర్య సమాజాలలో ఈ శివరాత్రిని బోధరాత్రిగా జరుపుకొని ఆయన జీవిత చరిత్రను ఈ విధంగా ఒకసారి నెమరు వేసుకుంటారు అందరూ కూడా, దేశము ప్రపంచం అంతటా కూడా. కావున ఇక్కడ మేము ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏంటంటే, మనకు కూడా ఆ విధంగా జ్ఞానోదయం జరగాలి. ఈ శివరాత్రి నాడు మీ అందరికీ ఆ శివాలయం చూసినప్పుడు ఆ లింగంలో నిజంగా దేవుడు లేడు, దేవుడు అంతటా ఉన్నాడు అని ఆయన మళ్ళా తర్వాత మనకు గ్రంథముల ద్వారా అనేక ప్రమాణాల ద్వారా రుజువు చేసి నిరూపించాడు. కావున ఆ విధంగా ప్రతి ఒక్క మానవునికి కూడా జ్ఞానోదయం అనేది జరగాలని కోరుకుంటూ ఓం తత్సత్.